ఏపీ విద్యా ఐటీ శాఖల మంత్రి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తన సతీమణి బ్రాహ్మణి తనయుడు దేవాంష్తో కలిసి శనివారం ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా యువగళం కాఫీ టేబుల్ బుక్ ని ప్రధాని ఆవిష్కరించారు. యువగళం విశేషాలతో రూపొందించిన పుస్తకంపై సంతకం చేసి లోకేష్ కు అందించారు. లోకేష్ కుటుంబ సభ్యులను ప్రధాని ఆశీర్వదించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రధాని ఆశీస్సులు, మార్గదర్శకత్వం కావాలని లోకేష్ కోరారు. రాష్ట్ర పురోగతికి ప్రధానమంత్రి అందించిన నిరంతర మద్దతుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా దేవాంష్ ను తన ఒడిలో కూర్చోబెట్టుకొని మరీ ముచ్చటించారు ప్రధాని. ప్రధానితో జరిగిన ఈ కుటుంబ సమావేశం లోకేష్ కు ముఖ్యమైన మైలురాయిగా నిలిచిపోతుందని టీడీపీ వర్గాలు పేర్కొన్నాయి. కాగా యువగళం కాఫీ టేబుల్ బుక్ లో 2024 ఎన్నికలకు అంటే 2024 ఏపీ ఎలక్షన్స్ ముందు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నారా లోకేష్ చేపట్టిన 3132 కిలోమీటర్ల పాదయాత్ర విశేషాలను పొందుపరిచారు. ఆ పాదయాత్రే రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి విజయానికి బాటలు వేసిందనడంలో సందేహం లేదనే చెప్పాలి.